హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం. వెల్కమ్ టు శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ మధ్యకాలంలో ప్రతి పాఠశాలలో అలాగే కాలేజీలలో తరచూ వినపడుతున్నటువంటి పేరు ఏంటంటే అపార్ ఐడి. గవర్నమెంట్ స్కూల్ అయినా పర్లేదు, ప్రైవేట్ స్కూల్ అయినా పర్లేదు, ఇంటర్నేషనల్ స్కూల్ అయినా పర్లేదు, ఎక్కడైనా సరే మీకు ఎక్కువగా ఈ మధ్యకాలంలో వినబడుతున్న పేరు ఏంటంటే అపార్ ఐడి. అసలు అపార్ అంటే ఏంటి? APAAR, ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. ఎట్లయితే మనకి పాన్ నెంబర్ ఉంటుందో, ఇంతకుముందు పెన్ నెంబర్ అని చెప్పాం కదా. సో ఇప్పుడు ఏం చేశారంటే పెన్ నెంబర్ని అనుసంధానం చేసుకొని ఒక పర్మనెంట్ నంబర్ కింద ప్రతి స్టూడెంట్కి ఒక 12 డిజిట్ అపార్ ఐడి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అపార్ ఐడి వల్ల ఉపయోగం ఏంటి? అపార్ ఐడి అంటే మళ్ళీ చెప్తాను, ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. సో ఇది ఏంటంటే ఇంతకుముందు మీరు ఏదన్నా జాబ్కి వెళ్ళాలన్నా, జాబ్కి అప్లై చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఫిజికల్ డాక్యుమెంట్స్ని మీరు తీసుకుపోవాల్సి వస్తుండే. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే సింపుల్గా ఈ అపార్ ఐడి ఉంటే, ఈ అపార్ ఐడి మీరు ఇచ్చినప్పుడు మీ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. అదొకటి. తర్వాత ఎక్కడ కూడా మీరు ఫిజికల్ డాక్యుమెంట్స్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఈ అపార్ ఐడి స్కూళ్ళల్లో ఎందుకు క్రియేట్ చేస్తారంటే, ఆల్రెడీ స్కూళ్ళల్లో పెన్ నెంబర్ ఉంది. ఈ పెన్ నెంబర్ని అనుసంధానం చేసుకొని అపార్ ఐడి ఇస్తారు. సో ఈ అపార్ ఐడి కూడా ఎట్లా ఇస్తారు అంటే కన్సెంట్ ఆఫ్ ది పేరెంట్. ఎందుకంటే మీ బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, స్కూల్ ఇన్ఫర్మేషన్ ఈ మూడు సేమ్ ఉండాలి. అండ్ ఇంకోటి, ఈ అపార్ ఐడి వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇది ఏంటంటే యాక్చువల్ ఏంటంటే అపార్ ఐడి రావడానికి కారణం ఏంటంటే మీకు అందరికీ తెలిసిందే, మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారంగా హెచ్ఆర్డి మినిస్ట్రీ అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ హెచ్ఆర్డి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఏం చేసిందంటే దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలు అలాగే యూనియన్ టెరిటరీస్ అందరికి కూడా ప్రతి రాష్ట్రంలో ప్రతి యూనియన్ టెరిటరీలో చదువుకునే ప్రతి పిల్లవాడికి అపార్ ఐడి ఇవ్వాలి అని చెప్పేసి ఇది ఒక UDS ప్లస్లో ఇవ్వడం జరిగింది. సో ఈ అపార్ ఐడి ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. అపార్ ఐడి క్రియేట్ అయిన తర్వాత, అపార్ జనరేట్ అయిన తర్వాత మీకు అపార్ ఐడెంటిటీ కార్డు వస్తుంది, పాన్ కార్డు లెక్క, ఆధార్ కార్డు లెక్క. ఇది ఏంటంటే ఎడ్యుకేషన్ కార్డు అనమాట. ఇది రేపు పొద్దున మీరు చదివిన తర్వాత ఎంత పెద్దవాళ్ళు అయినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే ఈ అపార్ ఐడి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు మీకు జాబులు వస్తే స్కూళ్ళలోకి వెళ్ళి ఫిజికల్ వెరిఫికేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎటువంటి జాబ్ వచ్చినా, ఎటువంటి ఫ్యూచర్ స్టడీస్కి అయినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే మీకు మాత్రం ఫ్యూచర్లో ఎటువంటి ఫిజికల్ వెరిఫికేషన్ లేకుండా కేవలం అపార్ ఐడిని మీరు వాళ్ళు టైప్ చేసుకుంటే మీ పుట్టుపత్రాలు మొత్తం వచ్చేస్తాయి. అంటే ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఏ స్కూల్లో చదువుకున్నారు, ఆ తర్వాత కాలేజ్ పోయిరా లేదా, ఎక్కడ మీరు ఎడ్యుకేషన్ స్టాప్ చేసినారు. ఇది ఏంటంటే KG to PG అందరికి కూడా అపార్ ఐడి అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతి పాఠశాల కూడా అదే జరుగుతుంది. కాబట్టి నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే పేరెంట్స్ అందరు కూడా అపార్ ఐడికి సహకరించండి. అపార్లో మిస్టేక్స్ ఉంటే రెక్టిఫై చేయండి, కన్సెంట్ ఫామ్ ఇవ్వండి. ఎందుకంటే ఒక్కసారి అపార్ ఐడి జనరేట్ అయిన తర్వాత మీ పిల్లల యొక్క నేము, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ పర్మనెంట్గా అవే ఉంటాయి. సో ఈ అపార్ ఐడి క్రియేషన్లో అందరి పేరెంట్స్ కూడా ఖచ్చితంగా పాఠశాలకి మీరు హెల్ప్ చేయండి. ఎందుకంటే ఇది కన్సెంట్ ఫామ్ కూడా ఇచ్చారు చూడండి. ఇదిగోండి ఇట్లా కన్సెంట్ ఫామ్లో కూడా ఇచ్చారు. ఏమని ఇచ్చారండి చూడండి, I understand that my APAR ID may be used and shared for limited purposes as may be notified by the Ministry of Education from time to time for educational and related activities. Further, I am also aware that my personal identification information, name, address, age, date of birth, gender and photograph may be available to entities engaged in various educational activities such as UDS plus database, scholarships, maintenances, academic records, other stakeholders like educational institutions and recruitment agencies. సో మీకు అర్థమైంది ఇక్కడ అంటే మీ ఐడీస్ అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. సో దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం, ఈ మధ్యకాలంలో చైల్డ్ లేబర్ యాక్ట్ ఉంది. 15 years లోపల పిల్లలు లేబర్ పని చేస్తే వాళ్ళని ఎత్తుకెళ్ళినాక చాలామంది ఏం చేస్తారంటే స్కూళ్ళకి వెళ్ళి బోనఫైడ్లు తీసుకొచ్చేసి ఇక్కడ చదువుతుందని చెప్పేసి క్రియేట్ చేసి పిల్లల్ని విడిపిస్తారు. ఇప్పుడు అట్లా ఉండదు. ఎవరైనా పిల్లవాడిని పట్టుకుంటే వాడిని అపార్ ఐడి అడుగుతారు.
అపార్ ఐడి కొట్టగానే చదువుతుండా లేదా అని కూడా మొత్తం వచ్చేస్తుంది అన్నమాట అందులో. సో అందరూ కూడా ఖచ్చితంగా ఈ అపార్ ఐడి గురించి తెలుసుకోండి. అపార్ ఐడి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పాఠశాలలలో కూడా మీ ఒకవేళ పాఠశాల తరపు నుంచి అపార్ ఐడి ఇవ్వకపోతే అడిగి అపార్ ఐడిని రిజిస్టర్ చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం. థ్యాంక్ యూ వెరీ మచ్.